పప్పుల్లో మనం ఎన్నో రకాల పప్పులు ట్రై చేసి ఉంటాం. కానీ దోసకాయ పప్పు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. అలాగే చాలా సింపుల్‌గా కూడా చేసేయొచ్చు. సోమవారం వస్తే చాలు మా ఇంట్లో అయితే పప్పే వండుతాను. పప్పు టమాటో, పప్పు దోసకాయ, పప్పు గోంగూర ఇలానే వండుతాను. సో, ఈరోజైతే దోసకాయ పప్పు నా స్టైల్‌లో ఎలా చేస్తానో చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక దోసకాయని తీసుకొని దాన్నయితే మంచిగా పీల్ చేసేయండి తొక్కని. సో, తర్వాత లోపల ఉన్న గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసేయండి. అవి బాగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని అయితే ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. ఆ పచ్చి వాసన అంతా పోయి ముక్క బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో, దోసకాయ కూడా ఫ్రై అయిపోయాక ఒక టమాటో కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసేయండి. సో, ఇవి ఫ్రై అయ్యేలోగా అయితే పక్కనే పప్పు అయితే ఉడకపెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక ఉడకపెట్టుకున్న పప్పుని అందులో వేసుకొని మంచిగా కలుపుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసి అందులో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఇంకా డబల్ అవుతుంది. సో, ఇంకేముంది అన్నీ వేసేసాక ఒక 5 to 10 మినిట్స్ ఉడకపెట్టేస్తే మన పప్పు దోసకాయ అయితే రెడీ అయిపోయింది. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా పప్పులో అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పులో ఏ కాంబినేషన్ అయినా సరే నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నేనైతే నాన్ వెజే ఎక్కువ తింటాను, కానీ వెజ్లో అంటే పప్పే ఎక్కువ తింటాను. ఇంకా ఈ దోసకాయ పప్పుకొస్తే వేడి వేడి అన్నంలో అలా ఈ దోసకాయ పప్పు వేసుకొని తింటుంటే అబ్బబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే నెక్స్ట్ టైం రెసిపీ చేయాలో కూడా కామెంట్ చేసేయండి.